నమస్తే ప్రజలారా, మన సీమరాజు అన్నది ఒక మంచి ఆనుముత్యమసంటే ఒక వీడియో అయితే మేము ముంగటికి పట్టుకొచ్చిన. వెనక కనిపిస్తుంది కదా రోజక్క ఒక మాట అన్నది, టీడీపీ వన్స్ మోర్, జగన్ అన్న నో మోర్ అంటాను. మరి సోయిలు ఉండి అన్నదో సోయి లేకుండా అన్నదో మరి ఎందుకు అన్నదో మన సీమరాజు అన్న చెప్తాడంట. ఒకసారి ఇందాం మనం. నమస్కారం ప్రజారా, నేను అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా, ఖచ్చితంగా మనం రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని కన్వైనా సరే రాజధాని కట్టుకోవాలని చెప్పి మనం ఏ విధంగా ఆర్ఎస్లో కష్టపడి పనిచేసినామో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మీరు కూడా నాకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చినారో అన్నాను. ఖచ్చితంగా 30 సంవత్సరాల అధికారంలో పెట్టుకోవాలని నేను సంకల్పంగా చేసేదానికి మీరు కూడా ఏ విధంగా నాకు సపోర్ట్ ఇచ్చినారు కూడా నాకు కూడా తెలుసు. అదేవిధంగా ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంది అనేది అందరికీ తెలిసిన మాట. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మాట్లాడినటువంటి మాటలకి ఏమన్నా హట్ అయ్యి ఇదైనాడా లేదు, రోజా దేనికి ఈ విధమైనటువంటి పదజాలం వాడుతుంది, నిజంగానే రోజా మాట్లాడిందా, మంది అసెంబ్లీలోనే మాట్లాడింది, లేకపోతే ఏమన్నా కత్తిరి చర్చించారా అనేది కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. మీ అభిప్రాయాన్ని నాకు మీరు తప్పకుండా అన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు తోడుగా ఉంటారా అనేదాన్ని ఒకసారి నేను తెలుసుకోవాలనుకోండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటే వీడియోలోకి అయితే చేద్దాం. చెప్పమ్మా రోజమ్మా, చెప్పు. ఏంటి ఎవరు లేదు పెట్టింది స్వామి, 2024 టీడీపీ వన్స్ మోర్ లేదు. ఒకసారి ఏం ఫీల్ ఉంది మా మీన్లా? అవుతుండు పాపం, ఇంకేం చేస్తాడు. జగనన్న పరా యాడిపోతాడు జగనన్న. మీ అంత కావాలి మిమ్మల్ని మీ అంత స్క్రాప్ అంతా తెచ్చి పక్కన పెట్టుకొని ఆ స్క్రాప్ ఏగిలేక ఈ మనసాట్లు పడి అన్న చూడు చెక్కటి చిరునవ్వు, ఏమి తెలియని అమాయకుడు మాదిరి కరుణామయుడు మాదిరి యాక్టింగ్ చేసి డ్రామాలు చేసి రోడ్లబడికి తిరిగి 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిని ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా చేసి రాజధాని లేకుండా గంజాయికి రాజధాని చేసి డ్రగ్స్ కి రాజధాని చేసి ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాలు ఏ విధంగా అక్రమాలు చేసినాం, ఏ విధంగా అక్రమంగా చెన్నైకి ట్రావెల్ తరలించినాం, నీ అన్నగారు నీ తమ్ముళ్ళు నీ నగిరిలో ఉండే నీ చెంచగాళ్ళందరూ ఏ విధంగా చేశారు మా ఆర్కే రోజా. మళ్ళా ఒకసారి ఇందాం. పరారు చేసింది ఆల్రెడీ, ఇంకేం చేస్తుంది. కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చా, కోర్టులో పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కదా మనం పరారు అయ్యేది. మనం ఊరికే పరారు ఎంత అవుతాము ఆర్కే రోజా? ఇప్పుడు నువ్వు ఎంత తిన్నావు, నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావా? ఇప్పుడు అన్న నీకు మంత్రి పదవి ఇచ్చా, శాసనసభ్యురాలుగా నీకు టికెట్ ఇచ్చాను 4 సార్లుగా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి బయటకు మాట్లాడాకున్నావు? అన్న ఒకడే నిలబడుకున్నాడు. అన్నకు సంబంధించిన 4 ఎవరు ఆ పాలేరు గాళ్ళు బగిరి గాళ్ళు ఎవరు మొన్న ఆయన ఆఫీసులో ఉన్నారు, ఎవరున్నా ఉన్నారా అన్నకు తోడు? దేనికైతే నువ్వు పోయి మాట్లాడలేకపోయినావు? నువ్వు ఎంత సంపాదించుకున్నావు అన్న ద్వారా ఎన్ని సైట్లు దొబ్బినావు, అన్న ద్వారా నగిరిలో ఎంత భూ కబ్జాలకు పాల్గొన్నావు, అన్న ద్వారా నువ్వు ఎంత లబ్ధి పొందినావు, నీ కుటుంబం ఎంత లబ్ధి పొందింది, నీ పాలేరు ఎంత లబ్ధి పొందినారు, నీ చెంచాలు ఎంత లబ్ధి పొందినారు? ఎందుకైతే నువ్వు అన్నకి ఈరోజు తోడుగా లేవు అంటే నీకు మంత్రి పదవి ఇచ్చి నేను పక్కన పెట్టుకొని నెత్తిని చేపెట్టాడని చెప్పి నువ్వేమన్నా ఈరోజు అన్నకు సపోర్ట్ గా లేవా? దేనికి ఇటువంటి మాట మాట్లాడాల్సి వచ్చింది? జగనన్న పరాలు అంటావే, ఎందుకనాల్సి వచ్చింది ఈ మాట అంట? అవసరమా నీకు? అడుగుతున్నాం. రాష్ట్ర ప్రజలను నేను ఒకటే తెలియజేస్తా, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినారంటే తప్పకుండా నేను అన్నకు నా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటాను. ఓకే ప్రజలారా, మరి చూసిరు కదా సీమరాజన్న ఎంత మంచిగా వేసుకుంటుండ్రు రోజక్కను. మరి ఆమె అసెంబ్లీలో అసలు ఆమె సోయిలు ఉన్నదా లేదా అని విషయం పక్కన పెడితే, ఆమె ఒక వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి ఆమె ఏమంటుంది, జగన్ అన్న బాయ్ బాయ్ అంటుంది ఒకటేసారి. ఆల్రెడీ పరారు చేసేసింది కదా, పరారు అంటుంది ఒకటేసారి. మరి 2024 వన్స్ మోర్ టీడీపీ వైసీపీ బ్యాన్ ఈ విధంగా చెప్తుంది. మరి ఆమె సోయిలు ఉందన్నదా లేకపోతే ఇంకే ఏ ట్రాన్స్లు ఉండన్నదో పక్కన పెడితే, ఆమె చేసిన పనులు నగరిలో నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రం మొత్తంలో వైసీపీ గవర్నమెంట్ పాలన కావచ్చు, అటు ఇసుక దందాలు కావచ్చు, ఇక్కడ డ్రగ్స్ మాఫియా కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో గిట్ట వాళ్ళు ఏం చేసిర్రు ఏం కథ. జగనన్న మాత్రం మంచిగా నవ్వుతుండు, చెప్పిండు కదా మంచిగా దేవుని లెక్క కరుణామయం లెక్క. ఏం మాట్లాడినా కానీ, ఎవరు ఏమన్నా, ఎవరు తిట్టినా, ఎవరు ఏం చేసినా కూడా ఎప్పుడు ఒక చిరునవ్వు మాత్రం ముఖం మీద ఎప్పటికీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయిన గిట్ట చిరునవ్వు మాత్రం అట్లనే ఉంది. అంటే జరసేపు ఏడ్చుండొచ్చు, కానీ ఇక ఏం చేస్తాడు, ఇంకేం చేయలేం కదా. ఒక ఏడ్చినంత మాత్రం మళ్ళీ గెలుస్తాడా? గెలవడు కదా.
సో దారుణంగా అయితే వైసీపీ ఇప్పుడు ఓడిపోయింది. మరి రోజక్క ఇన్ని రోజులు ఇట్లా అసెంబ్లీలోనే సోయి లేకుండా మాట్లాడింది, బయట వచ్చి ఇంకెట్లా మాట్లాడింది చూస్తారు కదా, మస్తుగా బూతులు మాట్లాడుతుంది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎగురుతుంది. సో ఇట్లాంటి మనుషులు అయితే ఎప్పటికున్నా రాజకీయాలలో అయితే ఉండరు, ప్రజల పాలనలు అయితే అసలుకే ఉండరు అంటే ప్రజలు అయితే ఇంకోసారి బుద్ధి చెప్పిరు. గీసంటూ ఏమైనా ఉంటే ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఉంటే అసలు మానుకోవాలి, ప్రజలన్నీ మంచిగా చూసుకోవాలని కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా.